ఈ రోజైతే ఒక కొత్త వంటకం చూపిస్తానండి. దీనికి పేరు మీరే చెప్పాలి, ఎందుకంటే నాకు తెలియదు. ఇది చేసింది మా అమ్మ. ఒక స్వీట్ ఐటెమ్ చాలా బాగుంది. ఒకసారి ఎలా చేసుకోవాలి, ప్రిపరేషన్ ఏంటి అనేది వీడియోలో చూసేయండి. అండ్ ఇక్కడైతే నేను చూపించబోయింది చిలకడ దుంపండి. చిలకడ స్వీట్ పొటాటోని ఉడకపెట్టి తర్వాత చల్లారిన తర్వాత ఇలాగ స్మాష్ చేసి పెట్టాలి. దానికి సరిపడా కొంచెం బెల్లము వేసుకో. ఈ పిండి ఏమో దోశ పిండి అండి. మనం దోశ రుబ్బుకుంటాం కదా, సో దాంట్లో గట్టిగా ఉండే పిండి తీసి పక్కన పెట్టుకొని అందులో ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి, కలిపేసేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపల్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ స్వీట్ పొటాటోలోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఇలా ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఒక ఉండని తీసుకొని మనము ఈ దోశపిండిలో డిప్ చేసుకొని వేడివేడి కాలే నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సేమ్ మనం పూర్ణం బూరెలు ఎలా వేసుకుంటామో అంతే. పిండి కానీ లూజ్ అయితే కొంచెం గోధుమ పిండి కలుపుకుంటే కొంచెం పూర్ణం బూరెల్లాగా వస్తాయండి. సో ఒక్కొక్కటి వేసుకోవాలి. నూనెలో వేసుకున్న తర్వాత అవి కలర్ చేంజ్ అవుతాయి కదా, కలర్ చేంజ్ అయినప్పుడు తీసేసుకోవడమే. నేనైతే కొలతలు చెప్పలేదండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు. అలా చేతితో వేస్తాం కదా, అలా వేసేయడమే. పేరు మిమ్మల్ని చెప్పమన్నాను కదా, నేనే చెప్పేస్తాను. నాకు ఒక ఐడియా వచ్చింది, స్వీట్ పొటాటో బూరెలు అనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇందాక దోశ పిండిలో కొంచెం సోడా ఉప్పు కూడా వేస్తే కొంచెం బూరెలు అనేవి కొంచెం ఉబ్బుతాయి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. అండ్ లోపల మొత్తము స్వీట్ పొటాటో కూడా బాగా ఉడికిందనమాట. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వెరైటీ వంటకాలు